ఢిల్లీలో దాదాపు 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. 10 ఏళ్ల ఆధిపత్యానికి తెరదించుతూ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించింది. 4వ సారి అధికారం చేపట్టాలనుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఆశలకు కమలదళం గండికొట్టింది. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గాను మ్యాజిక్ ఫిగర్ని అధిగమించి బీజేపీ 44 స్థానాల్లో విజయం సాధించగా ఆప్ 20 స్థానాల్లో గెలుపొందింది. అటు ఎన్నికల్లో ప్రభావం చూపలేక కాంగ్రెస్ పూర్తిగా చతికిలపడింది. ఢిల్లీలో ఎట్టకేలకు అధికారం మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో వికసించిన కమలం దాదాపు 2.5 దశాబ్దాల తర్వాత ఢిల్లీ కోటపై కాషాయ జెండా ఎగరవేసింది. 10 ఏళ్ల ఆమ్ ఆద్మీ పార్టీ ఆధిపత్యానికి చెక్ పెడుతూ బీజేపీ భారీ విజయాన్ని సాధించింది. ఈ విజయంతో దాదాపు 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. 4వ సారి అధికారాన్ని చేపట్టాలని ఆప్ కన్న కలలను కలలుగానే మిగిల్చుతూ బీజేపీ అఖండ విజయం సాధించింది. కమలం పువ్వు దెబ్బకు ఢిల్లీలో చీపు తుడిచిపెట్టుకుపోయింది. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గాను మ్యాజిక్ ఫిగర్ని దాటి 44 స్థానాల్లో విజయం సాధించి బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకుంది. అధికార ఆప్ 20 సీట్లను సొంతం చేసుకుని ఘోర ఓటమిని చవిచూసింది. అటు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు 0కే పరిమితమైంది. ఎన్నికల్లో ప్రభావం చూపలేక పూర్తిగా కాంగ్రెస్ చతికిలపడింది. తాజా ఫలితాల్లో ఆప్నకు చెందిన పలువురు అగ్రనేతలు పరాజయం పాలయ్యారు. ఢిల్లీ మాజీ సీఎం ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అనూహ్య ఓటమికి చెందారు. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన బీజేపీ అభ్యర్థి పర్వేష్ సాహిబ్ సింగ్ చేతిలో ఓటమి పాలయ్యారు. 4089 ఓట్ల తేడాతో కేజ్రీవాల్పై పర్వేష్ విజయం సాధించారు. ఢిల్లీ మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడే ఈ పర్వేష్ వర్మ. ఆప్ సీనియర్ నేత మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా జంగ్పూర్లో ఓటమిని చవిచూశారు. బీజేపీ అభ్యర్థి తర్విందర్ సింగ్ చేతిలో 675 ఓట్ల స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యారు. షాకూర్ బస్తీలో మరో ఆప్ నేత సత్యేందర్ జైన్ ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి కర్నాల్ సింగ్ చేతిలో 20,998 ఓట్ల తేడాతో పరాజయం చెందారు. అయితే ఢిల్లీ సీఎం అతిషి మాత్రం విజయం సాధించారు. కల్కాజీ స్థానంలో నుంచి పోటీ చేసిన అతిషి 3,500కు పైగా ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి రమేష్పై గెలుపొందారు. గ్రేటర్ కైలాష్ నుంచి ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ ఓటమి చెందారు. బాబర్పూర్ నుంచి మరో ఆప్ నేత గోపాల్ రాయ్ విజయం సాధించారు. గాంధీనగర్ స్థానంలో బీజేపీ అభ్యర్థి అరవిందర్ సింగ్ లవ్లీ విజయం సాధించారు.